ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, అక్కడే 12 సంవత్సరముల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో రవి సంచారం చేయడం వలన ఈ తులారాశి వారికి అష్టమ స్థానంలో రవి భగవానుడు, అష్టమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఆరోగ్య పరిస్థితి ఏదో అయిపోతుందన్నట్టుగా, అంటే రాత్రిపూట కానీ పగటిపూట కానీ సరైనటువంటి తిండి నిద్ర లేని కారణం వలన, పనులలో ఒత్తిడి కారణం చేత బీపీ, షుగర్, థైరాయిడ్, వైరల్ లాంటి వ్యాధులు రావడం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, కిడ్నీ సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి, సకాలంలో ముద్ర, సకాలంలో ఆసనం, సూర్య నమస్కారం, దానం, పశుపక్షాదులకు ఆహారాన్ని దానం చేయడం, మౌనంగా ఉండడం, ఆరోగ్యాన్ని మౌనంగా పరీక్షిస్తూ దేహానికి ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో సలహా సూచన పాటించినట్లయితే అనారోగ్యం దరి చేరదు. కనుక కాలానుకూలంగా ఆహారాన్ని స్వీకరించడం, వీలైనంతవరకు సాత్విక ఆహారం, సులువుగా అరిగేట ఆహారం స్వీకరించడం, పగటి కాలంలో సంపూర్ణంగా తినడం, సూర్యాస్తమయం ముందే భోజనం చేయడం, సూర్యాస్తమయం తదనంతరము రాగి జావ లాంటివి పలుచటి పదార్థాలు, పండ్లు, పాలు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని స్వీకరించడం వలన అనారోగ్యం దరి చేరదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో వాహన ప్రమాదాలు కానీ, జలగండాలు కానీ, యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక పంచభూతాలతో దయచేసి చెలగాటమాడవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇలాంటి కాల సమయంలో తెల్లటి విభూతిని తులాభారంగా చేసుకొని ఆ విభూతిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసినట్లయితే అపమృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఇంకొంచెం శక్తి కలిగింది ఆ యొక్క గోధుమలను తులాభారం చేసుకొని పక్షులకు, పావురాలకు, జలరాశులకు, గోమాతకు సమర్పించినట్లయితే ఐశ్వర్యం, ఆనందం, యోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి.